అసలు ఇంటి కోడలికి, ఆడపడుచుకి గొడవలు పెట్టి, తన పైన నెగటివిటీ మొత్తం క్రియేట్ చేసేది ఆ ఇంట్లో ఉన్న అత్త మాత్రమే. ఇంట్లో జరిగిన చిన్న చిన్న సిట్యుయేషన్‌ల కాడికేని పెద్ద గొడవల వరకు గూడా ప్రతి చిన్న విషయానికి వెంటనే ఫోన్‌లు చేసుకుంటా పూస గుచ్చినట్టు ప్రతి చిన్న విషయానికి వాళ్ళ బిడ్డలకు చెప్పుకోవడం వల్లనే అబ్బో! మా అమ్మని ఎంత ఇది చేస్తుర్రు అది అంత హుషారా అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళ మనసు పెద్దగా ఆలోచిస్తారు. ఆమె ఇంటికాడ ఆముంటది. ఈమె ఇంటికాడ ఈముంటది. మరి వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎట్లా అయితున్నాయి? ఒక్క చిన్న విషయం గురించి ఆలోచించండి. ఆ ఆడపడుచేమో ఎంథూసియాజం తెలుసుకోవాలనే జిజ్ఞాసతోని వెంటనే ఫోన్‌లు చేసుకుంటా ఏమైతుంది అని అడగకపోయినా గాని ఒక 4 రోజులకా, 2 రోజులకా ఫోన్‌లు చేసి అన్ననో, లేకపోతే అమ్మనో ఒక చిన్న రాయేసి అడిగి చూస్తది. మీరంతా మంచిగానే ఉన్నారు గదా! మొన్న గీ విషయంలో గొడవయిందా? లేకపోతే అందరూ ఒకటే టైంకి తింటుర్రా? ఒకటే టైంకి పడుకుంటుర్రా? ఇగ ఈ తల్లి కొడుకులేమో ఎంతో హుషారున్న కోడలొచ్చిందనే ఉద్దేశంతోని ఇగ ఆమెకి ఎక్కిచ్చి చెప్తారు. అసలు వాళ్ళకి అట్లుంటేనే కరెక్ట్‌గా ఉంటుండే. ఏం తెలవనోళ్ళు పోయేసరికి ఆమె మీదనే ఒకటికి 4 కొట్టిస్తారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణభవ వ్లాగ్స్. నేనైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మానైతే ప్రిపేర్ చేస్తున్నా. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌ని కూడా నాతో అయితే కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.